రాజకీయం కోసమే పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందని కేబినెట్ మీటింగ్లో ప్రముఖంగా ప్రస్తావించారు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణకున్న అన్ని అనుమానాలను నివృత్తి చేయాలని మంత్రివర్గానికి స్పష్టం చేశారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టు ద్వారా మిగులు వరద జలాల్ని మాత్రమే వాడుకుంటున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా ఏపీ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు బాబు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై నేతలంతా మాట్లాడాలన్నారు. కేబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తంగా 42 అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో చేపడుతున్న మలి విడత భూ సమీకరణపైన మంత్రివర్గంలో చర్చించారు. తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలని ఇప్పుడు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. ఇక ఇన్ఛార్జ్ మంత్రుల నేతృత్వంలో జిల్లా స్థాయిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలోనూ జరపనున్నారు. మరో ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని మంత్రులకు తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులుంటే ఎన్నిసార్లైనా తనతో మాట్లాడొచ్చని స్పష్టం చేశారు. టెక్నికల్ సమస్యల సాకుతో దాటవేత ధోరణి సరికాదన్నారు. రెవెన్యూ సమస్యలపై తరచుగా ఆరా తీస్తూనే ఉంటానని గట్టిగా చెప్పేశారు సీఎం. ఏడాది కూటమి పాలనలో సాధించిన విజయాలను వచ్చే నెల నుంచి ఇంటింటికి తీసుకెళ్లేందుకు కార్యాచరణను రూపొందించామన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి నియోజకవర్గ కేంద్రంతో పాటు మండలాల్లోనూ అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేయాలన్నారు. క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ, విరాళాలకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.